స్తోత్రం. మన మధ్యలోకి దైవసేవకులు వచ్చున్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. అందరూ కూడా చప్పట్లు కొట్టు ఆహ్వానిద్దాం. వరపరుస్తారు ఇంట్లో ఎంతో కాపీగా పనిచేసి ప్రిన్సిపల్గా చేస్తున్నారు. సార్ని ప్రేమతో ఆహ్వానిద్దాం. దేవుని నామములో వందనాలు. సమయంలో ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. మన మధ్యలో మౌనేశ్వర్ చదివి వినిపిస్తారు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనం చదువుకుందాం. ఈ దినముకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనాలు. అందరూ కూడా బైబిల్ తెరిచి చూడాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనం చదువుతున్నాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరముకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుకున్నాక. థ్యాంక్ యూ బ్రదర్. సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో నుంచి పార్థనగర్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చదివినటువంటి వాక్య భాగం నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ దినము ప్రభా చదవబడిన వాక్యంతో ప్రభా నీ సేవకు నిలబెట్టి ప్రభా నాతో మాతో కూడిన ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ద్వారా జరిగిస్తున్న ప్రభా ప్రతి విధమైన కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము కూడా ప్రభా మీ తల్లిని మీ సేవకులతో ఉంచి కూడి ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. మరి ఒకసారి జీవం కలిగిన తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన గొప్ప నామను బట్టి స్తుతిస్తుంటాము. అల్పులము అయోగ్యులము ప్రభా, మీ నామను ఉచ్చరించుకోవడం మేము యోగ్యులం కాము అయ్యా. మీరు ఇచ్చినటువంటి మీ యొక్క కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏకైక కుమారుడు మా ప్రభు, మా విమోచకుడైన యేసు ప్రభు యొక్క గొప్ప కార్యమును బట్టి మీ బిడ్డంగా మేము పిలువబడ్డాం, ప్రత్యేకించబడ్డాం, ముందుకు సాగుతూ ఉన్నాం. ఇదనో ఈ కొద్ది సమయాన్ని మా కొరకు దీవెనకరంగా చేసి మీరే మహిమను పొందండి. నన్ను కేవలం మీ పాత్రగా అప్పగించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మా జ్ఞానం కానీ, మా భాష కానీ, మా తలంపులు కానీ అవి ఏమాత్రం శ్రేష్టమైనవి కావు. మీ తలంపులు, మీ ప్రణాళిక, మీ యొక్క ఉద్దేశ్యములు, మీ యొక్క సూచనలు మాకెంతో అమూల్యమైనవి. మరి ఒకసారి ప్రతి బిడ్డ వీటిని సంపాదించుకునే కృప దయచేయండి. అన్య మనస్కంగా కూర్చున్నటువంటి వారిని మీరు ఆకర్షించండి. మీ నామనికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఎందుకు ఇక్కడికి వచ్చి ఉన్నాం? ఎందుకు కూర్చొని ఉన్నాం? ఉపవాస ప్రార్థన. ఎందుకు ఉపవాస ప్రార్థన? ఎందుకు ఉపవాస ప్రార్థన? సమస్యలు పరిష్కరించబడాలి. అవి కూడా ప్రత్యేకమైన సమస్యలు. వాటికి మామూలు సమస్యలు మనం పరిష్కరించుకుంటాం. మనం పరిష్కరించుకోలేనటువంటి సమస్యలు అది దేవుని యొక్క శక్తి చేత పరిష్కరించబడటానికని మనం గుర్తించాం, విశ్వసించాం. అందుకని ఇలాగా సమాజముగా కూడి ప్రార్థన చేస్తే అందులో శక్తి ఉంది అని
వాక్యానుసారమైనటువంటి విశ్వాసంతో మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాం. వెరీ గుడ్. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందాం. 4వ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు అంటానే యవన బిడ్డలు అలర్ట్ కావాలి. అందుకని నేను ఆలోచన చేస్తూ వచ్చాను. నీవు పోయి 15 కూడా, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషను నందు కనపడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి. నెంబర్ 1 ఏం జరిగింది ఇక్కడ? సమకూర్చి అని చెప్తూ ఉంది. ఎవరు చెప్తున్నారు? ఎస్తేరు చెప్తూ ఉంది. ఎవరికి చెప్తూ ఉంది? మొర్దెకై ఎవరు? ఎస్తేరుకి పిన తండ్రి, లేకపోతే ఆత్మీయమైనటువంటి తండ్రి అని చెప్పాలి. దానికంటే ముఖ్యంగా పెంచుతారు, అంత భోజనం పెట్టు, వస్త్రాలు ఇచ్చేవారు, పెంచుతారు. కానీ ఎస్తేరులో అంత శ్రేష్టమైన భక్తి, శక్తితో కూడిన భక్తితో పెరగటానికి మొర్దెకై పాత్ర ఇక్కడ ఆత్మీయమైనటువంటి తండ్రి. ఇంకా డిస్టర్బ్ చేయగలం, ఆత్మీయమైనటువంటి తండ్రి అని చెప్పుకోవాలి. కానీ ఆయన రోషము కలిగినటువంటి వ్యక్తి, రోషము కలిగినటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు మనం అది అండర్లైన్ చేసుకోవాలి. అలాంటి మొర్దెకైకి ఏం చెప్తుందని అంటే, కమాన్, నువ్వు వెళ్ళి మందిరములకు సమకూర్చమని చెప్తుంది. యాక్చువల్ వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఎవరు? మొర్దెకై. చిన్నవారు ఎవరు? ఎస్తేరు. ఎస్తేరు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. పెంచబడినటువంటి ఎస్తేరు ఇప్పుడు ఎలాగా ఎదిగిందంట? వెరీ గుడ్. వెరిగి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తుంది. డూ ఇట్ అన్నట్టుగా చెప్తుంది. ఏమని చేయమని చెప్తుంది? నీవు వెళ్ళి అందరినీ సమకూర్చు, అందరినీ సమకూర్చి సమాజ మందిరములో సమకూర్చి. దేనికోసం అంట? నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా. 3 దినములు, మనం 3 గంటలంటే తట్టుకోలేము. వాస్తవేనా? మరి ఇది హాఫ్ సెక్షన్, ఇది హాఫ్ డే. ఇవి ఎన్ని రోజులు చెప్పింది? రైట్. స్పెషల్ మీటింగ్స్కి అందరూ వస్తారు, ప్రత్యేకమైన కూటాలకు అందరూ వస్తారు. వారిలో కొందరు వాక్యం కోసం వస్తారు, వారిలో కొందరు కనపడాలని వస్తారు. కనపడాలంటే నేను బాగా చెప్పాలి, బాగా పాడాలి, బాగా మ్యూజిక్, మనోళ్ళు మంచోళ్ళు వాళ్ళ కాదు. ఇట్లా కొంతమంది కనపడాలని వస్తారు, కొంతమంది వాక్యం కోసం వస్తారు, కొంతమంది దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, పర్సనల్ కాల్, వ్యక్తిగతమైనటువంటి పిలుపు, వ్యక్తిగతమైన సూచనలు ఏంటి అని వస్తారు. కొంతమంది అయిన తర్వాత వస్తారు, వాళ్ళది ఆ పార్ట్ ఏదది? భోజనాలకి. కానీ ఉపవాస ప్రార్థన రమ్మంటే ఎవరు రారు నాకు తెలిసి. మీరు అందరూ వచ్చారంటే మీరు నిజంగా వాక్యం దాహం కలిగి వచ్చారు. వెరీ గుడ్. ఈమెం చెప్తుంది? 3 దినాలు ఉపవాసం అని అంటే అక్కడ భారం ఎక్కువ. ద టాస్క్ ఈజ్ వెరీ గ్రేట్, ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ హై. ఇందాక ఆయన చెప్పాడు సమస్యల కొరకు, సమస్యల పరిష్కారం కోసం. అయితే ఇక్కడ ఎస్తేరు ఒక మాట నా నిమిత్తం అనింది. ఎందుకని ఇది? ఆమె కోసం ఆ ప్రార్థన. ఎవరి కోసం? యూదుల విడుదల కొరకు. ఇక్కడ విడుదల అనేటటువంటి మాట మనకు మన బాధ్యతను గుర్తు చేస్తుంది. అనేకమైనటువంటి ప్రజలు ఉన్నారు, వారిని విడుదల చెయ్యాలి, విడిపించబడాలి, దేవుని ఏర్పాటులోనికి తీసుకుని రావాలి, రక్షణలోనికి రావాలి. కనుక ఎవరి కొరకు అంటే ప్రజల విడుదల కొరకు అనేటువంటి మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన సేవకులు కూర్చుంటే పాపం చాలా హంబుల్గా కనపడతా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పరిచయం. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 2-3 సంవత్సరాలకే 2-3 బిల్డింగ్లు కట్టినటువంటి సేవకులను చూస్తూ ఉన్నాం. వాస్తవం, 2-3 సంవత్సరాలకే ఆస్తులు సంపాదించినటువంటి సేవ. ఇది దేవుడు మెచ్చినటువంటి సేవ కాదు. ఆత్మలు సంపాదించాలంటే ఆస్తులు సంపాదించుకుంటున్నారు. నిన్న దానికి ఒక పేరు పెడుతున్నారు. ప్రజల బలహీనత కనుక్కున్నారు. ఏంటి అంటే స్వస్థతలు, జబ్బులు బాగైపోతాయి, మీ కష్టాలు తీరిపోతాయి, మీరు అప్పుల నుంచి బయటకు వస్తారు. ఈ కదా మనకు కావాల్సింది. ఎవరికి కావాలి ఇది? వాక్యపు విలువ తెలియని వారికి, దేవుని ప్రణాళిక తెలియని వారికి. అసలు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఆస్తులను ఇవ్వటానికా? రోగాలు బాగు చేయటానికా? దయ్యాలను తెరవటానికా? ఇక దేనికోసం వచ్చాడు ఆయన? పాపి రక్షించబడటానికి ఆయన తగ్గించుకున్నవాడై తన మహిమను, తన ప్లేస్ని, తన ఐడెంటిటీ అంతటిని వదులుకొని దీనుడుగా, రిక్తుడుగా, ఆయన దరిద్రుడుగా మన దగ్గరకు రావడం జరిగింది. రాజ కుటుంబంలో జన్మించలా,
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానిలో జన్మించాల ఆయన. ఒక మామూలు పేదలకు అందుబాటులో ఆయన ఉన్నాడు. పేదలకు అందుబాటులో ఉన్నవాడు యేసు ప్రభు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఆత్మల రక్షణ మన ప్రధానమైన కర్తవ్యం. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు ఆరోగ్యం వస్తుంది, మీ జబ్బులు బాగైపోతాయి, మీరు సరైన పద్ధతిలో ఉంటారు, దేవుడి దీవెనలకు మనం పాత్రం అవుతాం. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. దేశాలు వదిలిపెట్టి ఇండియాకు వచ్చి ఇండియాలో నశించిపోతున్నటువంటి, భారతదేశంలో నశించిపోతున్నటువంటి ప్రజలను వెతకి రక్షించడానికి వాళ్ళు సముద్రాలు దాటుకొని ఆస్తులను వదిలేసి, బిడ్డలను వదిలేసి, త్యాగపూరితమైనటువంటి మరి దృక్పథంతో ప్రభువు నిజమైన పిలుపు అందుకొని వచ్చారు. వారు కాల్చబడటకు అప్పగించుకున్నారు, శిక్షించబడటకు అప్పగించుకున్నారు, మరి సిలువ వేయబడటానికి అడ్డంగా అప్పగించుకున్నారు. ఏంటి దాని ఏం జరిగింది? వాళ్ళకి అంత నష్టపోయారు. ఈరోజు మన బైబిల్లో చేతులు ఉందంటే బైబిల్ని తీసుకొచ్చి రావడానికి కారణం ఎవరు? ఈ భాషను తర్జుమా చేసిన వ్యక్తి ఎవరు? వెరీ గుడ్, విలియం కేరీ. ఎక్సలెంట్ ఆన్సర్. విలియం కేరీ తెలిసిన భార్య ఇంబ్యాలెన్స్డ్ క్యారెక్టర్, ఓ పిచ్చిది అనుకోవాలి. అలాంటి ఆమెను పెట్టుకొని ప్రభువు కోసం మరి ముందుకు నడుస్తున్నాడు అని అంటే, బైబిల్స్ ప్రిపేర్ చేశాడనంటే, ఎంతో కష్టపడ్డాడండి. దేశాన్ని వదిలిపెట్టి మన దేశానికి వచ్చి ఆ ఆస్తులను వదులుకొని, ఐశ్వర్యాన్ని వదులుకొని, కంఫర్ట్ను వదులుకొని, ఆయన మంచి ఆస్తిపరుడు. కనీసం తన బిడ్డని చనిపోతే మరి పూడ్చిపెట్టడానికి కూడా ఎవరు రాలా, తనే ఆ గొయ్యి తీసి పెట్టుకుంటుంటే ఏడుపు వస్తుంది, బాధ వేస్తుంది కదా. ఇంత ప్రయాసపడితే మన చేతిలోనికి బైబిల్ రావటానికి తుదిఘట్టంలో కూడా ఆ ముద్రణాలయం కాలిపోతే ఎవరో చెప్పారు, అయ్యా కాలిపోతే అంటే బాగుంది ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? దేవా నువ్వు ఎంత కఠినాత్ముడు అయ్యా, నేను ఎంత చేస్తే నువ్వు గమ్ముగా చూస్తున్నావు అని అనలే. ఇట్ ఈస్ ద సావరెన్ విల్ ఆఫ్ మై గాడ్. ఆయన సార్వభౌమాధికారము, అది మంచిది, అది ఆయన చిత్తం అయింది. దేవునికే మహిమ. ఈరోజు మనకందరికి ఒక సవాలుకరమైనటువంటి స్టేట్మెంట్, అది సవాలుకరమైనటువంటి ప్రశ్న, అది ఆన్సర్. అది ఎంతమంది ఈరోజు చెప్పండి? కాబట్టి ఇక్కడ ఎస్తేరు నా కొరకు అంటే ఆమె సుఖం కోసం కాదు, ఆమె పర్సనల్ వ్యక్తిగతమైన జీవితం కోసం కాదు, కానీ యూదుల విడుదల కొరకు ఏం చేసింది ఇక్కడ? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నది అంటూ ఒక మంచి మాట అనింది. అది చాలా మనల్ని ఒకసారి కదిలించేటువంటి మాట. ఏంటంటే, ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ ఇన్ ద సైట్ ఆఫ్ కింగ్. రాజు యొక్క ఉద్దేశంలో అది న్యాయ వ్యతిరేక్తము, న్యాయం కాదు. ఆ సమయంలో రాకూడదు, పర్మిషన్ తీసుకొని రావాలి. అలా రాకపోతే ఎప్పుడంటే అప్పుడు వస్తే వాళ్ళు మరణదండన, అవుట్. చిన్న శిక్ష కాదు, అది చంపేయడమే. అందుకని ఆమె ప్రిపేర్ అయింది. ఏమని? నేను నశించినను, రైట్, ఆమె అనింది నేను నశించేదను. అయిపోయింది. ఏమంటే ఒక రాణి పోస్ట్లో ఒక రాణి ఆమె ఉంటే వాళ్ళ చిన్నాన్న పోయి, నువ్వేం మర్చిపోయావా? నువ్వు వచ్చింది ఎందుకు? యూదులకు రక్షణ తీసుకురావాలి, నువ్వు కామ్గా ఉన్నావు, యూదుల రక్షణ వేరే దగ్గర నుంచి వస్తే నువ్వు కామ్గా హెచ్చరిస్తే నువ్వేందయా నాకు చెప్పేది అని అనరా? ఇప్పుడు అమ్మా నాయన్నే 6వ తరగతి రాడు పిల్లోడు, నీకేం తెలియదు, గమ్ము కూర్చో. అర్థమైందా? కానీ రాణి పొజిషన్లో ఉన్నటువంటి ఆమె ఆ మాటకు విధేయత చూపి ఎక్కడ నొచ్చుకోవాలా. అవును కదా, ఆత్మ పరిశీలన. సేవకులు ఒకవేళ దండించిన, పెద్దలు ఒకవేళ దండించిన, కఠినంగా మాట్లాడినా ఎందుకని ఇది అనేది ఆలోచన చెయ్యాలి. అవును కదా, నా బాధ్యత కదా అని చెప్పి ఆమె అప్పుడు మొర్దెకైకి చెప్తుంది, వెరీ గుడ్, నిజమే, నువ్వు వెళ్ళి అందరినీ చంపవచ్చు. దానియేలు గ్రంథంలో కూడా ఇంకొక మాటను కూడా మనం చదువుకుందాము. తర్వాత మళ్ళీ మనం ఎస్తేరుకి గ్రంథంలోకి వద్దాం. ఏంటంటే దానియేలులో నేను చెప్పదలుచుకున్నటువంటిది చూడండి, 9వ అధ్యాయము 4వ వచనం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యం కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలు, పైన కూడా చదువుతాను, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభు ఒక దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. ఎలాగున్నాడంటే, గోనెపట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ధూళి తలపైన వేసుకున్నాడు. ఎంతగా అతను కృంగిపోతూ ఉన్నాడో, ఎంతగా తాను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఎందుకో తెలిసిన, దేవుని చేత తన మొర అంగీకరించబడాలి. అర్థమైందా? ఎందుకంటే ఇది ఎవరు చేసిన తప్పు? దానియేలు చేసిన తప్ప కాదు కదా. ఎవరు చేసిన తప్పు? అయ్యా మా వాళ్ళు నీ మాట వినలా. ఇది చూడండి,
మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకు మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాట ఆలకింపక ప్రవక్తలను పంపించాడు, సేవకులను పంపించాడు, రకరకాలుగా ఆయన మాట్లాడుతూ ఉండగా నీ మాట విననందున ఈ దుస్థితి వచ్చింది. చెదరగొట్టబడ్డాం. ఇశ్రాయేలీయులు చెదిరిపోయారు, ఇప్పుడు సమకూర్చబడ్డారు. లిటిల్ బిట్ ఆఫ్ టైంలో వాళ్ళు అన్ని దేశాల నుంచి వచ్చి వాక్యం నెరవేర్పది మొత్తం ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా రావాలి. కనుక ఇశ్రాయేల్ ఇప్పుడు అత్యంత శక్తివంతమైన దేశం అయిపోయింది. ఈరోజు దేవుని బిడ్డల పక్షాన వాళ్ళు ఇచ్చిన జ్ఞానం, దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం, వారి వెపన్స్కి తిరుగులేదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే అది ఒక గొప్ప సాక్ష్యంగా ఉంది. యుద్ధం జరుగుతుంది. అందుకనే మనం ఉదయకాలంలో ఎవరెవరో గురించి ప్రార్థన చేయాలి, కానీ వాక్యానుసారంగా మనం ఇశ్రాయేల్ గురించి మొట్టమొదటి మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు చెయ్యాలి. యెరూషలేము గురించి చెయ్యాలి. ఎందుకనంటే దేవుని యొక్క ప్రజ. దిస్ ఇస్ అ సింబాలిక్ జనరేషన్ ఫర్ అస్. మన కొరకు అది ఒక గుర్తుగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ దానియేలు ఏమంటున్నాడు? మా ప్రజలు అంటున్నాడు. మేము తనను తను తప్పు చేశాడా? లేదు. మేము చేశాము నాయన, నీ మాట వినలేదు. ఈరోజు ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి? మారుతున్నామా? మనలోని లోపాలు దేవుడు ఎలాగ చూపిస్తున్నాడో తెలిసినా? ఒక్క మాట చెప్తా, నేను మీ ఇంటికి ఎవరైనా వస్తే, నేను వచ్చాను అనుకోండి, అంతకుముందు కాఫీ తాగిపోయి ఉంటాడు వినీత్. ఆ కప్పు అట్టే పెడతారా? కడుక్కోరా? అదే పెట్టి మళ్ళీ నాకు ఇస్తారా? ఏం చేయాలి? కడగాలి. కడిగితే ఇట్ ఈస్ రెడీ టు బి ఫిల్డ్. అది నింపబడడానికి సిద్ధంగా ఉంటుంది. కడగబడడం అంటే మన లోపాలు తీసివేసుకోవడం. మన లోపాలు మనకు తెలియదు. మన మనసుకు మనం అందరం మంచోళ్ళమే. దొంగోడు కూడా నేను మంచోడు అనుకుంటాడు. అర్థమైందా? మనం మంచోళ్ళమే కాదు. వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, నేను ఎంతకాలం నుంచి వాక్యం వింటూ ఉన్నా, ఎంతకాలం నుంచి దేవుని బిడ్డగా కొనసాగుతూ ఉన్నా, రావాల్సిన మార్పు ఏంటి, నా ప్రార్థనలో శక్తి ఏంటి, ఇంకా లోపముందా, ఇవి మనం పరిశీలించుకున్న నాడు మనం దేవునికి అమూల్యమైన యోగ్యమైన పాత్రలుగా మనం ఉంటాం. ఎస్తేర్ ఏమైనా పరిచయం చేసిందా? మెసేజ్లు ఇచ్చిందా? పాటలు పాడిందా? కానీ దేనిని బట్టి ఆమె అంతగా ఎదిగింది చెప్పండి? ఈరోజు తను ఎదుగుతూ ఉండగా దేవుని వాక్యము చేత పరిశుద్ధంగా ఆమె ఎదిగింది. ఒక మంచి అవకాశం వచ్చిందండి ఎస్తేర్కి. ఏ అవకాశం చెప్పండి? రాజమందిరంలో తీసుకొని వచ్చి అందాల పోటీ. మీకు అర్థమయ్యే రీతిలో అందాల పోటీ దేనికంటే? రాణి పోస్టుకు. ఒకవేళ మనకు దొరికింది అనుకోండి అవకాశం, ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లో డబ్బంతా తగలేసి రకరకాల పేస్ట్లు, రంగులు, అవి ఇవి తెచ్చి మొత్తానికి కదా. అక్కడ కూడా ఏర్పాటు ఉంది. షీ డినైడ్. ఆమె ఏం చేసిందంటే పూసుకుందా? సౌందర్యాన్ని పెంచేటువంటి ఎక్విప్మెంట్ అంతా ఏమైందంటే ఆమె ఒప్పుకోలే. నాకు వద్దు అని చెప్పింది. మీరు చదువుకో, నాకు సమయం ఎక్కువ లేదు చెప్తున్నా. డినైడ్. ఆమె పవిత్రంగా పరిశుద్ధంగా కనపడటానికే తను ఒప్పుకున్నాడు. ఎగిరి గంతేసి ఇది మంచి అవకాశం, నేను రాణైపోతాను అని ఆమె దేవునికి వ్యతిరేకంగా. అలాంటి మనస్సు ఎలాగో వచ్చింది? ఈరోజు కావాల్సింది అలా మనం ఉండలేం. కానీ ఎలాగొచ్చిందంటారు ఆ మనసు చెప్పండి? దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత నింపబడి పవిత్రంగా పెరిగింది కాబట్టి ఆ రెసిస్టెన్స్ వచ్చింది నాకు. ఈరోజు మనకు ఆ రెసిస్టెన్స్ కావాలి. లంచాన్ని తీసుకోకుండా ఉండాలంటే మన వల్ల కాదు. ఆ రెసిస్టెన్స్ మనం పొందాలి. ఒక మోహపు చూపు, లేకపోతే ఒక బలహీనమైనటువంటి పరిస్థితులు, లేకపోతే ఇంకొకటి మన ఎదుటికి వచ్చినప్పుడు దాన్ని జయించే శక్తి మనకు, ఆ రెసిస్టెన్స్ మనకు కావాలి. కనుక మనం అలాగా వాక్యము చేత మనం పెంచబడాలి. దేవుని ఆత్మ చేత మనం నింపబడి ముందుకు సాగిపోతూ ఉండాలి. మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో దిద్దబడుతూ ఉండాలి. ఇక్కడ యవ్వన బిడ్డగా ఎస్తేర్ని మనం గమనించాము. తన పవిత్రతను, పరిశుద్ధత కాపాడుకున్నది, వాక్యానికి విలువిచ్చింది, దేవునికి ప్రాముఖ్యమైన పాత్రగా, వ్యక్తిగా ఆమె ఎదిగింది. ఆమె ఎదుగుతుండగా దేవుడు ఏం సిద్ధపరిచాడు? సింహాసనం సిద్ధపరిచాడు ఆయన. అందుకనే కీర్తన 113:7 అనుకుంటాను. ఒక మాట చదవండి. కీర్తన 113:7 చూడండి రెఫరెన్స్. వండర్ఫుల్ వర్డ్. సింహాసనం సిద్ధపరిచినటువంటి దేవుడు యూదులకు వారెవరు? ఇక్కడ దరిద్రులు. ఎక్కడున్నారు? నేలలో ఉన్నారు, కింద ఉన్నారు. కానీ వాళ్ళ ప్లేస్ ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రధానులతో.
తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టి హై లెవెల్కి తీసుకెళ్ళారు. యేసేపు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? దేన్ని బట్టి? పరిశుద్ధ జీవితాన్ని బట్టి, దేవుని కోసం నమ్మకమైన పాత్రగా. ఈరోజు ప్రేమైన బిడ్డలారా, జాగ్రత్త గమనించి అమని బిడ్డలారా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, వాక్యము చేత కాపాడుకోవాలి, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి, దేవుని ఆత్మ వశంలోనికి రావాలి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది అప్పుడు మాత్రమే తెలుస్తుంది. లేకపోతే రాజీ పడిపోతాం, ఇలాగ చెయ్యొచ్చు అనుకుంటాం. ఏముంది, ఇది రాజు సాంప్రదాయం కదా, పూసుకోవచ్చులే, అలంకరించుకోవచ్చులే, దయ్యాలాగా తయారు కావచ్చులే అని రాజీ పడిపోవచ్చు. కానీ తనలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ స్థాయి ఒప్పుకోలే. అందుకని షీ సింప్లీ డినైడ్. దానియేలు ముందుకి మంచి ఆహారం వచ్చింది, ఎన్వి వచ్చింది, రాజభోజనం వచ్చింది. ఏం చేశాడు? దీనిని ముట్టుకొని నేను అపవిత్రుని కాదు. అపవిత్రత ఎక్కడ? వాళ్ళ దృష్టి అంతా పవిత్రత మీదనే. కాబట్టి ఈరోజు ఎస్తేర్ని మనం గమనించాం. ఒక వ్యక్తిగా, ఒక యవ్వన బిడ్డగా సక్సెస్ అయింది. రెండవదిగా, ఒక కుటుంబంలో తన భర్త చేయబోయేటువంటి ఒక తప్పుని అడ్డుకున్నటువంటి భార్యగా, లేకపోతే భర్తని రెక్టిఫై చేసినటువంటి భార్యగా ఎస్తేరు కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము యూదుల మీద మరణ శాసనము తను ఇచ్చినప్పుడు, అయ్యో దేవునికి వ్యతిరేకమైన కార్యం ఈయన చేయబోతున్నాడని, అందుకని ఒక అడుగు ముందుకేసింది, మరణమును కూడా ఆహ్వానించింది. తన భర్తను కూడా ఏం చేసిందంట? దాని నుంచి వెరీ గుడ్. అలాంటి స్త్రీలు కావాలి భర్తకు సపోర్టివ్గా. భర్త ఒకవేళ ఎక్కడైనా వీక్ అవుతూ ఉంటే బలపరిచేటువంటి వ్యక్తిగా. మన సిద్దిపేట ప్రకాష్ అన్న ఆయన మంచి దైవ వర్తమాని, విచ్ ఈజ్ రైట్. గొప్ప దైవజనుల చేత ఏర్పాటు చేయడం వాక్యాన్ని వింటే మనం కూడా అలాగ తయారవుతాం. కాబట్టి ఆయన గొప్ప దైవజనుడు. నేను అన్నయ్య ప్రతి ఒక్కరికి చూడండి. నేను ఆయన భార్య చనిపోయి ఆ బాక్స్లో పెట్టేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటనంటే, ఆమె బ్రతికున్నప్పుడు, ఏమే ఎప్పుడు నువ్వు వంట ఇక్కడే ఉంటావు, నేనైతే దేశ దేశాలు తిరుగుతున్నా, వాక్యం ప్రకటిస్తున్నా, దేవుడు రేపు నిన్ను అడిగి నువ్వేం చేసావమ్మా నా కోసం పరిచర్య అని అంటే నువ్వేం చెప్తావంట? ఆమె అనేదంట, అయ్యా నీ సేవకునికి నేను సేవ చేశానని చెవులు జలదరిచ్చింది అన్నమాట. ఏం చెప్తానంట? నీ సేవకునికి నేను ఈ సేవ చేయబెట్టి ఆయన పోయి అందరికి పని చేస్తున్నా, సగం తెలిసి అంటాడు దేవుడితో. ఎంత మంచి మాట అండి. కనుక మనకు అప్పగించబడిన దాంట్లో నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని యొక్క సంఘంలో ఒకవేళ నీకు అవకాశం దొరికితే అది ధన్యతని భావించండి. వాళ్ళు కీబోర్డు వాయించే వాళ్ళైనా, లేకపోతే మైకి పెట్టే వాళ్ళైనా, చిమ్మే వాళ్ళైనా, ఎవరైనా సరే, ఇది నా దేవుని యొక్క ఆలయంలో, దేవుని మందిరంలో దేవుడు నాకు అనుగ్రహించిన ధన్యత. కీపింగ్ హోలీనెస్, కీపింగ్ యూనిటీ, ఇది చాలా ప్రాముఖ్యము. మనకి పవిత్రతను కాపాడుకోవడము, సహవాసంను కాపాడుకోవడము, ఐక్యత కాపాడుకోవడము. అక్కడ ఏం నివసిస్తుందంట? సహోదరుల ఐక్యత కలిగి ఉండేటంత మనం. తర్వాత ఏముంది అక్కడ? అది కావాల్సింది నాకు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలని దేవుని ఆజ్ఞాయను. దానిని అధిగమించుట్లో మన వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి, రోషము కలిగినటువంటి క్రైస్తవులంగా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి బిడ్డలంగా, దేవుని ఆత్మకు అప్పగించుకుని నడిపించేటువంటి వ్యక్తులంగా మనం ముందుకు సాగిన నాడు దేవుని కోసం మనం నమ్మకమైనటువంటి పాత్రలుగా, కుటుంబాలుగా, సంఘాలుగా, అండర్లైన్, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మనం దేవుని కోసం మనం అద్భుతమైన కార్యాలు మనం చేయవచ్చు. అలాంటి కార్యాలు సంఘంలో జరగాలని నేను కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీ అందరికీ మరొకసారి ప్రభువులో శుభం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనము కెనడాలో ఉంటారు మన బాబు భాస్కర్ అంకులు. వారు ప్రతి నెల కూడా ఒక 6 మంది మాస్టర్స్ కి అమౌంట్ ఇస్తూ ఉన్నారు. ఈ సమయంలో అది మన వర్పహస్త చేతుల మీదుగా వాళ్ళకి ఇద్దామని నెల నాకు అనిపించింది. ఆ విషయాన్ని నేను అంకులతో కూడా పంచుకున్నాను. సమయంలో ఒక్కొక్క మాస్టర్ గారికి సార్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే బాబు భాస్కర్ అంకుల్ యొక్క ఉద్దేశం ఏంటంటే పేదల మధ్య పరిచర్య చేయాలి. ఆయన డిసెంబర్ మాసంలో అనాథ పిల్లలకు, అదేవిధంగా వృద్ధులకు ఆయన పరిచర్య చేస్తూ ఆయన
బట్టలు, వస్త్రాలు, కేసు అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు. అందుని బట్టి అంకులకి ప్రత్యేకంగా వర్ణాలు తెలియజేస్తూ ఈ సమయంలో సార్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఫస్ట్ మొట్టమొదటిగా జాషువా పాస్టర్ గారు, అందరూ చప్పట్లు కొట్టండి. మీరు కూడా జాషువా పాస్టర్ గారికి ఒక మంచి బహుమానం ఇవ్వాలని కోరుతున్నాను. సార్ పూజగుంటలో పరిచయం చేస్తున్నారు. పాల్ పాస్టర్ గారు చెల్ల సంఘంలో ప్రార్థన చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చెల్ల సంఘంలో సార్ నూతనంగా సంఘం పెడతామంటే బాబు భాస్కర్ అంకులు ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు సార్. జరుగుతా ఉంది సార్. తర్వాత మన చింతకుంట పాస్టర్ గారు, యోహాన్ పాస్టర్ గారు, వారు కూడా చిన్న బహుమానం తీసుకోవాల్సిందిగా. అదేవిధంగా పుణ్యం పాస్టర్ యోహాన్ గారు, వారు కూడా తీసుకోవాలి. ఇందులో పాస్టర్ యోహాన్ గారు తీసుకోవాల్సింది. తర్వాత ఏ రోజున పాస్టర్ ఎందుకు పాస్టర్ గారు, పాల్ కర్ణాటక పాస్టర్ గారు కూడా చిన్న బహుమానం. థ్యాంక్ యూ. ఈ సమయంలో